ఇప్పుడు మన అన్నంగా అందుకే చచ్చిపోయిండు. 2000 years later. మైక్ ఆన్ చేస్తలే, ఫోన్ కట్ చేస్తుందరా. హాస్పిటల్లో పడినారా నువ్వు ఫోన్ కట్ చేస్తా. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరు అంటా ఉన్నారు ఎందుకు ఆయనకి అంత బాధ ఎందుకు వచ్చింది చెప్పు బ్రో. నువ్వు మహేష్ బ్రోకి అంత బాధ ఎందుకు వచ్చింది? ఏం చెప్తావు బ్రో, నువ్వు అన్నాక నువ్వు చెప్పు. ఏం నువ్వు చెప్పు బ్రో. నీకోసుకునే అంత బ్రేకప్ ఎందుకు చెప్పిండు పాపం ఆయన? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. కంటిన్యూ అయినా అయిపో కదా. అంతే కదా, ఒకరు తెలియకుండా ఒకరు ఎంతమంది మెయింటైన్ చేస్తలేరు. నేను ఇప్పటివరకు అయితే ఒక్క ఫోన్ కాల్ కూడా మాట్లాడలేదు తెలుసా వేరే వాళ్ళతోని. అందగాడేనే ఎవరు నేను? అసలు అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేసినా కూడా దేగాడు. అంటే మొన్నదాకా దేకలే, ఇప్పుడు కూడా దేకం. అయితే అంటే ఏంది బ్రో జగన్ బ్రో, ఆయనతో నువ్వు ఏదో వీక్నెస్ అనుకునేవు. కాదు బ్రో, ఆయన బాగా రివైవ్ చేయలే. ఏం మాట్లాడుతీ పొట్టిన కొడుక కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగ బాకా. ఎంత సీరియస్ గా మాట్లాడుతుండో, ఇంకా ఫోన్ కాల్ కట్ చేయలే. వెంకీ 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 ఊరుకోరా. జగన్ బ్రో చెప్పు చెప్పు, మన గిల్లలోకి ఏమన్నా అమ్మాయిలను యాడ్ చేయరా? ఏరా నీతి లేని కుక్క. అట్లుంటారా? ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడరా. ఏ సాయిరామ్ హ్యాకర్ భయ్యా హ్యాకర్ అవుతారా బ్రో? ఏంది బ్రో వాడు ఇట్లా దిగిండో లేదు, అసలు బాంబే చంపిండు అన్న. వాడు ఆంధ్ర వేదిన బాంబు. అండి బ్రో, భయ్యా వచ్చిండు. వచ్చిండు కాదు బ్రో, చచ్చి బతికినట్టు అవుతుంది నాకు. వెళ్తానైంది నేను బ్రో, నాకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన బాధ మొత్తం ఏంది తెలుసా బ్రో? ఆయన బాధ మొత్తం ఆయన కాల్ చేసిందని అంతే. కాదు బ్రో, నాకు ఏ గుణం సులభమైనా ఒక్క బాధ ఏంటంటే నాకు వీడియో కాల్ చేసి పోసుకుంది బ్రో. అది నాకు ఆడవనికినే తెలుసా. చేసుకోకపోయినా బ్రో నాకు ఎవరు ఇప్పుడు చెప్పినా ధైర్యం చేసిన ఏమంది చేసుకో, నేను మా మదర్ని చేసుకుంటా అని చెప్పిన. చెప్తాను ఫోన్ పెట్టేసి మళ్ళీ చేస్తే ఆడతలేదు. అమ్మంది ఇంకా టెన్షన్ పుక్కలు కూడా మళ్ళా చేస్తూనే ఉన్నాయా. బ్రో అరే ఏం మాట్లాడని అర్థమవుతుంది బ్రో, నాకు అట్లుంది తెలుసు. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పన్నా, నేను హాస్టల్ పోతున్నా, నాకు హాస్టల్లో ఫోన్ అలౌ లేదని చెప్పింది. ఇప్పుడు బ్రో పాపం వీడియో కాల్ చేసి నీకు కూడా 2 వీడియో కాల్ చేసి కోసుకుంటున్నా అంటే అప్పుడు నీకు తెలుస్తుంది పాపం అని. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎవరు బ్రో? కమల్ హాసన్. కమల్ హాసన్ కాదనే, మొత్తం వేరే హాసన్లు ఇస్తాడు. మనకు అవసరమా? శాంతి బ్రో, ఏదైనా సరే మన మీదకి వచ్చేదాకా ఏర్పడదు. ఒక్కసారి నీకు కూడా గట్ల వచ్చి నువ్వు నేను కోసుకుంటున్నా వస్తున్నా, నువ్వు వేసుకోకపోతే అన్నది అనుకో, అప్పుడు నీకు గాయాలను వస్తే అప్పుడు ఒకటి మాట అంట అదే నేను కూడా గట్ల బ్రో. ఫస్ట్ నాకు ఫోన్ చేస్తే నీ కూడా గట్ల అన్న సత్తా అంటే తావు ఏమన్నా చేసుకున్నా తెలుసా అని చెప్పిన. మంచిగా ఒప్పుకోండి అని చెప్పిన. నీ ఫోటో చూసుకుంటే మంచిన పద్ధతి తీరా అంటుంది.
నేను అన్నా నువ్వు ఏమని వేసుకున్నా ఫోటోలు తీయడే ఫస్ట్ అని చెప్పిన. అంటే మేము మరదనే వేసుకుంటాన్నావా, నువ్వు ఎవరన్నా వేసుకుని నీ ఫోటోలు చూసుకుంటే పద్ధతి అని అంటుంది. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో మాట్లాడుతున్నావు అంటే ఇంట్లో ఉన్న ఎవరని తెలుసు కదా ఎట్లుంటది పరిస్థితి. మా అమ్మ లంజోడక సంతం ఎక్కలోడ అంటది. మాట్లాడతారు మరి వస్తుంది, అది ఆటోమేటిక్ వస్తుంది బ్రో మెల్లగా. బ్రో మ్యాచ్ పెద్ద మ్యాచ్ అంతే ఉన్న మ్యాచ్ మనకి ఎంత సపోర్ట్ గా ఇస్తాడు. మన ఏంది బ్రో ఇంతంతా బ్రో నిజం నాకు కూడా తెలుసా అనిపిస్తుంది తెలుసా. మొట్ట గింత టెన్షన్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నా నేను మంచిగా బాబు అనుకుంటున్నా నేనే లోపల. अरे जफ्फा राजा जंगिल राजा पेट्रा फोनो लकड़ी कपाल నాన్న బ్రో ఉన్నంత వరకు ఏం కాదు తెలుసు, మనకు మోటివేషన్ ఇస్తారు మనం నాని బ్రో. ఇక నాని బ్రో ఉన్నాడన్న ధైర్యంతోనే ఉన్నాను బ్రో. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. కానీ ఇప్పుడు ఆయననే దెంగేస్తుండు కదా ఇక. ఉన్నాడు అన్ని గమనిస్తాడు ఆయన. ఆయనే చీకట్లో యుద్ధం చేస్తాడు ఆయన. అరే గన్ను అన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. నేను మెయింటైన్ లేదు ఏం లేదు ఇప్పుడు బ్రో. ఈ ముచ్చట్లు ఇంటే నెత్తి మీద చేయి పెట్టుకొని నోట్లో కూడా పెట్టుకోబోతుంది.